నమస్తే, నేను సిరి. మామూలుగా అయితే ఇప్పుడు హైదరాబాద్ ఎక్స్టెండ్ అవుతుంది, సిటీ కూడా చాలా వరకు అంటే అన్ని రకాలుగా రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా ఎక్స్టెండ్ అవుతుంది. అయితే ఇప్పుడు యాదాద్రి గుట్ట దగ్గర ఒకవేళ ప్లాట్స్ తీసుకుంటే ఎట్లా ఉంటుంది, ఏంటి మరి అక్కడ అన్నీ కరెక్ట్గా గవర్నమెంట్ తగ్గట్టు డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా, ఒకవేళ ఉండాల్సితే ఎలా ఉండాలి, ఒకవేళ అక్కడ ఎలాంటి ప్లేస్లో ల్యాండ్ తీసుకోవాలి, ప్రతిదీ కూడా మనం చూస్ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. అందులో చాలా వరకు ఉంటాయి. సో అసలు ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకోవాలి, అసలు అక్కడ ప్లేస్ తీసుకోవచ్చా తీసుకోరాదా, సో ఇలాంటి కన్ఫ్యూజన్స్ అన్నీ ఉంటాయి కదా. సో ఈ కన్ఫ్యూజన్స్ అన్నిటినీ నివృత్తి చేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే యాదగిరిగుట్ట దగ్గర ఏదైతే ఉందో చాలా వరకు మనం చూస్తుంటే వరంగల్ హైవే అంటాం మనం దాన్ని. సో ఇప్పుడు అక్కడ చాలా వరకు వెంచర్స్ అయితే చాలా వచ్చేసాయి, ఒకప్పటికన్నా ఇప్పుడు చాలా వరకు వచ్చేసాయి. ఇప్పుడు మరి అక్కడ ఆ వెంచర్స్లో ప్లాట్స్ తీసుకోవాలంటే అది కరెక్టా, అన్నీ గవర్నమెంట్ దాని ప్రకారం అన్నీ ఉన్నాయా లేవా, డాక్యుమెంట్స్ అన్నీ ఎట్లా చెక్ చేసుకోవాలి సార్? ఇప్పుడు మన హ్యూమన్ బీయింగ్స్లో నీకు ఆన్సర్ చెప్పే ముందు ఇప్పుడు మనం ముగ్గురు కూర్చున్నాం, కెమెరామెన్ మీరు నేను. మీకు నచ్చేది ఆయనకి నచ్చదు, ఆయనకి నచ్చేది నాకు నచ్చదు, నాకు నచ్చేది మీకు నచ్చదు. ఇట్ ఈస్ ఇండివిజువల్ పర్సెప్షన్. నీ రిక్వైర్మెంట్ బట్టి మీరు వెళ్ళాలి. నెంబర్ 1. ఇప్పుడు చాలా వరకు పెట్టుబడులు మన అంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, 4 రకాలు ఉన్నాయి, 4-5 రకాలు. నెంబర్ 1 క్యాప్టివ్ కన్జంప్షన్, అంటే మనం ఉండడానికి కొనుక్కునేది. కంపల్సరీ ఇల్లు కావాలి. నీకు పెళ్ళి అయింది, జాబ్ వచ్చింది, మీ బెంగళూరు వెళ్ళారు, లేదా హైదరాబాద్ వచ్చారు. బెంగళూరు మీ నేటివ్, హైదరాబాద్లో జాబ్ వచ్చింది, పెళ్ళాక మీ హస్బెండ్ ఇక్కడ ఉంటారు, నువ్వు అక్కడ ఉంటావు, కానీ మీరు ఇక్కడ వచ్చారు. కావాలంటే ఇల్లు కొనుక్కోవాలి లేదా రెంట్కి తీసుకోవాలి. ఆప్షన్ 1. ఆప్షన్ 2 ఏంటి, ట్రేడింగ్ అంటారు. మీరు కొని మిగతా వాళ్ళకి మార్జిన్ వేసుకుని 1 year 2 years తర్వాత అమ్మేయడం, దాన్ని ట్రేడింగ్, బయింగ్ అండ్ సెల్లింగ్. నెంబర్ 3 రెంటల్ ఇన్కమ్ కోసం కొనుక్కుంటాం. అంటే ₹1 కోటి పెడితే 20,000 రెంట్ వస్తుంది, 2-3% ఎవ్రీ పర్ యానం వర్కౌట్ అవుతుంది. 4వది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. మీ అమ్మమ్మ గారు మీ నాన్నమ్మ గారు మీకు ఇవ్వాలనుకుంటున్నారు, మీరు మనవరాలు. సో నెక్స్ట్ 10 years మీరు చిన్నపిల్ల అన్నప్పుడు 10 సంవత్సరాలు అడుగుంటే 20 సంవత్సరాలకి అది 4 సార్లు అవుతుంది. ఇవి 4 తాలూకా ఇన్వెస్ట్మెంట్లో 4 రకాలు. మా రియల్టర్ ఆక్సిజన్లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అని ఒక సెల్ ఉంది. ఆ సెల్లో ఇదే చేస్తాం. ఎవరైనా పెట్టుబడి పెట్టాలంటే ఎందుకు పెట్టాలి, ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్ తీసుకున్న తర్వాత ఫిల్ చేస్తే అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి బ్రీఫ్ చేస్తాం, 1 గంట సేపు మాట్లాడతాం. వాళ్ళు మొత్తం రిక్వైర్మెంట్ అర్థం చేసుకుని వాళ్ళు సటైనది ఏది, ఏ ప్రాపర్టీ సూటబుల్, ఏ ఏరియా సూటబుల్, ఏ రేట్లో సూటబుల్, ఎన్ని రోజులకి అప్రిషియేట్, అవన్నీ కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో చాలామంది తెలియక ప్రీ లాంచ్లో మోసపోతున్నారు. ఇప్పుడు FTL బఫర్ జోన్ మీకు తెలిసి పెద్ద ఇష్యూ అయిపోయింది. సో ఇవన్నీ కాకుండా సో ఇక్కడ మనం వచ్చేసరికి మీరు ఏమంటే యాదగిరిగుట్ట అన్నారు. యాదగిరి ఒకప్పుడు స్టార్టింగ్ రియల్ ఎస్టేట్ 30-40 సంవత్సరాల ముందు వెళ్తే విజయవాడ హైవే ఫస్ట్ బాగుండేది, తర్వాత వరంగల్ హైవేని ఫోకస్ చేశారు. కానీ గత 4-5 ప్రభుత్వాలు ఏం చేశారంటే అది నెగ్లెక్ట్ చేశారు. అంటే ఆ ఏరియాని పెద్దగా డెవలప్. యాదగిరిగుట్టలో టెంపుల్ అనే విషయం తీసేసి అక్కడ ఏమీ లేదు. ఏముంది చెప్పండి, మీకు తెలిసిన ఒక విషయం చెప్పండి. ఉందా? బీబీ నగర్, గట్టికేశ్వరి, అప్పట్లో కూడా నారాయణ ఎస్టేట్స్ అని ఈ స్ట్రీట్ అని వేస్తారు. అది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్, చాలామంది మోసపోయారు. అది కూడా FTL బీడ్లు ఆక్యుపైడ్ ల్యాండ్ అవన్నీ వచ్చాయి. అది ఎప్పటికీ ప్రాజెక్ట్ ఫస్ట్ సిటీ 1994లో వేస్తారు, 4లోనో 5లోనో. ఇప్పటికీ అది అట్లా ఉంది, బౌండరీ వాళ్ళు కూడా కట్టలేదు. సో యాదగిరిగుట్ట ఏంటంటే అన్ఫార్చునేట్లీ అనుకున్నంత గ్రోత్ అనేది లేదు. గత 10-15 సంవత్సరాల్లో ఎవరు అటువైపు చూడట్లేదు. సో రేవంత్ రెడ్డి గారు వచ్చాక కూడా KTR గారు ఉన్నాడు కూడా లుక్ ఈస్ట్ అని మనం ఒకసారి అంతమంది ప్రాజెక్ట్ మనం వీడియో చేసాం. అది కూడా టైం పడుతుంది, ఎందుకంటే వెస్ట్రన్ జోన్ అనేది మీకు ఎలా డెవలప్ అయింది. కేసీఆర్ గారు గవర్నమెంట్ గత 10 years 9.5-10 yearsలో చాలా బాగా పెరిగింది. ఎందుకంటే ₹10 ₹100 అయింది, ₹100 ₹1000 అయింది గత 10 సంవత్సరాలు. అయిందా లేదా? అందుకని ఆయనకు ఓట్లన్నీ కూడా ఎక్కడ పడ్డాయి, సిటీలో ఓట్లన్నీ TRSకి, ఒక్క ఓటు కూడా కాంగ్రెస్కి వెళ్ళాయి. బయట ఓట్లన్నీ ఒక్క ఓటు కూడా TRS, ఎందుకంటే TRS అక్కడ ఏం డెవలప్ చేయలేదు కాబట్టి. సో ఫర్ రియల్ ఎస్టేట్ సిటీ పీపుల్ ఆర్ హ్యాపీ విత్ TRS గవర్నమెంట్, బట్ అవుట్ సైడ్ పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ విత్ గవర్నమెంట్. అది అక్కడ. సో కమింగ్ బ్యాక్, యాదగిరిగుట్ట ఫ్యూచర్లో పెరిగే అవకాశం. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్కి రైట్ టైం కాదు అది, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పెడితే వెయిటింగ్ ఉండాలి. రియల్ ఎస్టేట్లో నేను చాలాసార్లు చెప్పాను, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్టర్ కానీ, ఏజెంట్ కానీ, బిల్డర్ కానీ వాళ్ళు ఇన్వెస్ట్ రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటే భూమాత అంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ ఉండాలి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఆ బిల్డర్స్ దగ్గర, రియల్టర్స్ దగ్గర ఆ ఆశ అనేది అత్యాశకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ₹10 ₹100 ₹100 ₹1000 ₹1000 ₹1000 ₹1,00,000 అట్లా అయిపోతుంది. ఆశ చోటు చీటింగ్ మొదలవుతుంది.
అక్కడ దెబ్బ. సో యాదాద్రిలో కేసీఆర్ గురించి యాదాద్రి డెవలప్ చేసి వైటీడీఏ అని సపరేట్ బాడీ పెట్టారు. మనకి ఇక్కడ జిహెచ్ఎంసీ, హెచ్ఎండి, డిటీసీ పెట్టినది వైటీడీఏ అని పెట్టారు. కానీ అనుకున్నంత మేరకు అభివృద్ధి అంత చెందలేదు. వెంచర్స్ చేశారు, మాకు తెలిసిన రిలేటివ్స్ మా బ్రదర్ వీళ్ళందరూ కొన్నారు. 15 years డబుల్ కూడా అవ్వలేదు కొన్నాటిలో, కొన్ని లిటిగేటెడ్ ల్యాండ్స్. సో యాజ్ ఆఫ్ నౌ నేను ఈస్ట్ వైపు టైం పడుతుంది. ఈస్ట్ డెవలప్ అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గానే ఉన్నారు. బట్ మాటలు చెప్పడం వేరు, పాలిటిక్స్ స్టేట్మెంట్స్ ఇవ్వడం వేరు, మేనిఫెస్టోలు పెట్టడం, నిజంగా అమలుపరచడం వేరు. సిబిఎన్ గారు అక్కడ చాలా కమిట్మెంట్ ఇచ్చారు ఫస్ట్ దాంట్లో, కానీ అవ్వలేదు కదా. ఇక్కడ ఇంతకుముందు కూడా చాలా ఫార్మా సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, ఫ్యాబ్ సిటీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో చాలా సంవత్సరాలు పట్టింది. సో అందుకని ఈస్ట్ ఇప్పుడు రైట్ నౌ నేను అంత సజెస్ట్ చేయను, డెవలప్ అవుతుంది. మేబీ నెక్స్ట్ 5-10 yearsలో స్కోప్ ఉంది. ఎవరైనా 10 సంవత్సరాలు ఆగుతాను అనుకుంటే పెట్టుకోవచ్చు. యాదగిరిగుట్ట కానీ విజయవాడ. నేను విజయవాడ హైవేలో కూడా రామోజీ ఫిలిం సిటీ తప్పితే అక్కడ ఏం లేదు. అన్లైక్ ఇప్పుడు బెంగళూరు హైవే మాట్లాడుకుంటే ఎన్ని రకాలు ఉన్నాయి మనకి. ఓఆర్ఆర్కి దగ్గర, ఎయిర్పోర్ట్కి దగ్గర, తర్వాత చిన్న కన్హా మెడిటేషన్ సెంటర్, చిన్నజీఆర్ స్వామి, తర్వాత ఇండస్ట్రియల్ ఏరియాస్ మేకాగూడ, కొత్తూరు, నందిగామ, బాలానగర్, పోలేపల్లి సజ్జు, ఇవన్నీ కూడా ఫార్మా కంపెనీ. అంటే 200 feet రోడ్డు, నేషనల్ హైవే NH-44 చెప్పుకోవడానికి ఆల్మోస్ట్ బాలానగర్, జడ్చర్ల దాకా కూడా వెళ్ళిపోయింది. సో నేను అన్నది ఏంటంటే ఇది బీబీ నగర్, యాదగిరిగుట్ట, చౌట ఇప్పుడు RRR వస్తున్నా కూడా కొద్దిగా మాట్లాడుతున్నారు. చౌటుప్పల్ దగ్గర వస్తుంది అనుకో ఒక పాయింట్, RRR పాయింట్, సంగారెడ్డి, RRR అట్లా డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్లో వచ్చే అవకాశం చాలా ఉంది. సో ఇప్పుడు ఇమీడియట్గా పెట్టుకుంటే నాకు తెలిసి నెక్స్ట్ రిటర్న్స్ రావడానికి కొద్ది టైం. ఇప్పుడు బెస్ట్లో పెట్టుకోవడం వల్ల మీకు కొద్ది క్విక్ రిటర్న్స్ ఉంటాయి. 5 yearsలో 5 to 6 yearsలో డబుల్ అవుతుంది, 10 yearsలో 5 times అవుతుంది. అంటే డాక్యుమెంట్స్ ఎట్లా చెక్ చేసుకోవాలి సార్? డాక్యుమెంట్స్ ఉన్నాయండి. కన్సర్న్ బాడీ ఉంది. కన్సర్న్ బాడీ అంటే ఇప్పుడు వైటీడీ అక్కడ కానీ కొనుక్కుంటే వైటీడీ ఉంది యాదగిరిగుట్ట దగ్గర. ఇంక ఇక్కడ అంటే లాస్ట్ టైం మాట్లాడుకున్న జిహెచ్ఎంసీ అని కూడా వైటీడీలో ఏంటంటే సపరేట్గా ఆ ఏరియా వరకు గుడి అండ్ గుడి దగ్గర నుండి 20, 30, 40 kilometers మొత్తం అటు ఆలేరు కానీ రకరకాల రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, పాత గుడి దగ్గర నుండి కొత్త గుడికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు వెళ్తే యాదగిరి బాగా డెవలప్ చేశారు. అందులో అప్రిషియేట్ చేయాలి కేసీఆర్ కానీ. తిరుపతి అంత కాదు కానీ బట్ అంత పెద్ద అట్మాస్ఫియర్ చేశారు, మంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో డాక్యుమెంట్స్ అంటే వైటీడీ అప్రూవల్ ఉండాలండి. అట్లా జనరల్ డాక్యుమెంట్, లింక్ డాక్యుమెంట్స్, ఈసీ కానీ, లీగల్ ఒపీనియన్, అవి మన అంతకుముందు మాట్లాడుకున్నాం, అవన్నీ కూడా ఉండాలి. రేరా అన్నీ కూడా ఉండాలి. సో కొన్ని వాటికి ఉండదు. ఆ ఏరియాలో చూసుకుంటే వైటీడీ విల్ బి రెస్పాన్సిబుల్. లైక్ ఇక్కడ జిహెచ్ఎంసీ సిటీలో ఎట్లా ఇస్తున్నారు అక్కడ వైటీడీ ఇస్తున్నారు. సో దీని మీద ఇంకా ఎక్కువ అవగాహన కాబట్టి మనకు కాల్ చేయొచ్చు. మనం విల్ డెఫినెట్లీ హెల్ప్ దెమ్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్.